నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే సార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ లండన్లో ఇనాగ్రేట్ చేశారు. అది అన్వీల్ చేయడానికి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, సురేఖ గారు అందరూ వెళ్ళటం జరిగింది. కానీ అందులో కొన్ని విజువల్స్ చూస్తే సార్, నిజంగా అది లండనా లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్నట్టుగా ఉంది. జై జై రామ్ చరణ్ అని అనుకుంటూ చాలా ఫ్యాన్స్. చాలా బాగుంది. చాలా గ్రేట్ థింగ్ అది. అంటే ఒక తెలుగు వాళ్ళకు మనం గర్వపడాల్సిన అంశం అనమాట. ఇప్పటి వరకు వచ్చేసి మన తెలుగులో ప్రభాస్ గారి విగ్రహం, తర్వాత మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఈ ముగ్గురికి మాత్రమే ఇప్పటి వరకు మైనపు విగ్రహాలు తయారు చేసింది టొస్సాడ్స్ మ్యూజియం. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ గారికి ఆ గౌరవం దక్కింది. రామ్ చరణ్ గారు అండ్ హిస్ పెట్ రైమ్కి కూడా అదేదో మీరు అన్నట్టుగా అది ఎలిజబెత్ మహారాణి, ఎలిజబెత్ 2 తర్వాత రామ్ చరణ్ గారు, ఆమె ఫస్ట్ అలా కుక్క పిల్లతోటి అలా మైనపు విగ్రహం చేయించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ మాత్రమే అది సెకండ్ పర్సన్ అనమాట. సో ఇప్పటికీ కొన్ని వందల మంది విగ్రహాలు ఉన్నాయి. కానీ ఆ కేటగిరీలో ఒక పెట్ని పెట్టుకొని తీసుకునే కేటగిరీలో ఆమె తర్వాత రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారి విగ్రహాన్ని అన్వీల్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళారు, అంతా చేశారు. అది అక్కడి నుంచి మళ్ళీ లండన్లో ఇప్పుడు అన్వీల్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ అది సింగపూర్కి వెళుతుంది. సింగపూర్ మేడం టొస్సాడ్స్ మ్యూజియంలో అది శాశ్వతంగా ఉంటుందన్నమాట. అట్లా ఒక తెలుగు వారిగా మనం చాలా గర్వపడాల్సిన అంశం అది. ఇది ముఖ్యంగా ఒక 4 కేటగిరీలు దీన్ని అంటే ప్రాతిపదికలు ఉండాలి కదా. ఎందుకు ఆయనకే వచ్చింది, ఇంకొకళ్ళకి ఎందుకు రాలేదు అనే కేటగిరీలు ఉండాలి కదా. మోస్ట్ పాపులారిటీ ఫస్ట్ థింగ్ తీసుకుంటారు. ఎంత పాపులర్ అయినా అంటే దీంట్లో ప్రాంతాలు కూడా చూస్తారు. ఎప్పుడు అమెరికా వాళ్ళకే ఇస్తే ఉపయోగం లేదు కదా. సో అందరికి ఇవ్వాలి కాబట్టి ముందు పాపులారిటీ, ఈ రీజియన్లో ఎవరు పాపులరు, పలానా లాంగ్వేజ్లో ఎవరు పాపులరు, పలానా రంగంలో ఎవరు పాపులరు, అట్లా చూస్తారనమాట. పాపులారిటీ ఫస్ట్, తర్వాత ఇంపాక్ట్, ఎంత సృష్టించారు ఇంపాక్ట్. మరి ఇంపాక్ట్ విషయంగా చూస్తే మరి ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇంపాక్ట్ చూస్తారు 2. మూడోది అవార్డ్స్ రివార్డ్స్ ఎంత వచ్చినాయి అనేది చూస్తారనమాట. తర్వాత పబ్లిక్ డిమాండ్ చూస్తారు. ఈ 4 అంశాల ఆధారంగా టొస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 4 అంశాల్లో ఇవాళ ఎస్పెషల్ రామ్ చరణ్ గారికి పెట్టడానికి రీజన్ ఏంటంటే, మొన్న RRR సినిమా సాధించిన విజయం కావచ్చు, ఆ తర్వాత ఆయనకి గ్లోబల్ లెవెల్లో ఆయన అవార్డ్స్ అందుకోవడం కావచ్చు, ఆస్కార్కి ఆ సినిమా వెళ్ళడం, అక్కడ ఆస్కార్ అవార్డులు అందుకోవడం, వీటన్నిటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న కోసం వస్తున్నా. బట్ ఇద్దరిలో రామ్ చరణ్ గారికి హైలీ అప్లాజ్ వచ్చింది ఫారెన్ నుంచి. ఫారెన్లో ఏంటంటే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ని ఎక్కువ ఇష్టపడతారు. మరీ ఓవర్ యాక్షన్ చేసేస్తే అట్లా ఫారెన్లో బిహేవ్ చేయాలంటారు. యాక్టింగ్ చేయడం అంటే నువ్వు ఆ క్యారెక్టర్ బిహేవ్ చేయి, ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయి అంటారు. అంతే తప్ప నటించు అంటారు అనమాట. సో మనకు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఎక్కువగా మరీ అతి యాక్షన్ కాకుండా కొంచెం లైటర్ వేలో కనపడుతుంది. సో అట్లాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించడంలో ఈయన రామ్ చరణ్ గారు సూపర్బ్గా చేశారనేది బాగా ఫేమస్ అయ్యారు. ఎస్పెషల్లీ RRRలో లోపల బడబాగ్ని రగిలిపోతూ ఉంటుంది, బయటకి చూపించలేడు. బ్రిటిష్ ఆర్మీలో ఉన్నాడు, బయటికి చెప్పలేడు, వాళ్ళు చెప్పిన పనులు చెయ్యాలి. లోపలేమో నా వాళ్ళ నేను కొడుతున్నాను, నా వాళ్ళ నేను తిడుతున్నాను అన్న బాధ లోపల కాలిపోతూ ఉంటుంది. బట్ కళ్ళల్లోంచి ఆ ఎక్స్ప్రెషన్ చూపించాలి, ఎక్కడ అతిగా ఉండదు. చాలా గుంభనంగా ఆయన చేసిన యాక్షన్ ఉంది చూసారా, అది సూపర్బ్ హైలైట్ అయిందనమాట. ఎస్పెషల్లీ కొమరం భీమో పాట అప్పుడు ఆయన కొడుతూ ఒక్కొక్క కొరడాతో కొడుతున్నప్పుడు ఆయన కళ్ళలో ఉండే కసి, అది ఆ యాక్షను కేవలం కళ్ళ ద్వారా మాత్రమే నటించాడు. సో ఇలాంటివి బాగా ఆకట్టుకున్నాయి ఫారినర్స్ని ఎస్పెషల్లీ. అందుకే ఆయన గ్లోబల్ అవార్డు కూడా అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన గ్లోబల్ స్టార్గా మారారనమాట. అందుకోసం ఫస్ట్ రామ్ చరణ్ గారితో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ ఏం తగ్గలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటుడు, ఆయన అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఫస్ట్ రామ్ చరణ్ గారిని అవకాశం వరించింది, నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి రావచ్చు. ఇవాళ వరకు ఈయన 4వ వ్యక్తి. మహేష్ బాబు గారికి వచ్చింది ఫస్ట్, తర్వాత ప్రభాస్ గారు, బాహుబలి అప్పుడు ప్రభాస్ గారికి వచ్చింది, తర్వాత అల్లు అర్జున్ గారికి వచ్చింది, సో ఇప్పుడు ఈయనకు వచ్చింది. సో అయితే మన భారతదేశంలో చాలామందికి వచ్చింది. షారూఖ్ ఖాను, అమితాబ్, ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాను, ఇట్లా వరుస పెట్టి చాలామందికి వచ్చింది. సో తెలుగులో అయితే ఒక 4గురికి వచ్చింది. సో ఇది
ఇప్పుడు సింగపూర్కి తీసుకెళ్తున్నారు ఈ విగ్రహాన్ని. అలాగే అల్లు అర్జున్ గారి విగ్రహం దుబాయ్లో పెట్టారు. దుబాయ్ టెస్సార్ట్స్లో ఉంది అల్లు అర్జున్ గారిది. తర్వాత ప్రభాస్ గారిది అయితే బ్యాంకాక్లో పెట్టారు. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మొత్తం 9 ఉన్నాయి ప్రియాంక గారు ఇవన్నీ. సో లండన్తో పాటుగా న్యూయార్కు, హాంకాంగు, సింగపూరు, ఢిల్లీ, లాస్ ఏంజల్స్, తర్వాత ఆమ్స్టర్డామ్, బ్యాంకాక్, దుబాయ్, ఇట్లా 9 ప్లేసెస్లో టస్సార్ట్స్ మ్యూజియం ఉందన్నమాట. ఆ మ్యూజియంస్లో ఇట్లా ప్రముఖులవి మీరు సినిమా రంగానికే కాదు పొలిటికల్గా కూడా ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్ళ విగ్రహాలు పెడతారు. ఏ రంగంలో అయినా లబ్ధ ప్రతిష్ఠులు వాళ్ళు సమాజం మీద వాళ్ళు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు అలాగే ఏదో ఆస్కార్ అవార్డు లాంటిదో జాతీయ అవార్డు లాంటిదో వచ్చి ఉండాలి. అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళు చేస్తారనమాట. ఆల్మోస్ట్ దీనికి 3 to 6 months పడుతుందండి ఈ విగ్రహం తయారు చేయడానికి. 1.5 year ఖర్చు అవుతుంది ఒక విగ్రహం తయారు చేయాలంటే. సో ఇవాళ మీరు చూశారు కదా విజువల్స్లో రామ్ చరణ్ గారు పెట్ని తీసుకెళ్ళి ఆ విగ్రహం పక్కన నిల్చుంటే ఇంతకీ ఎవరు నిజమో ఎవరు మైన బొమ్మో అర్థం కాదు. దూరం నుంచి చూస్తే దగ్గర చూస్తే అర్థమైద్ది అనుకోండి, అర్థం కాదు. అంత బ్యూటిఫుల్గా చేశారనమాట. సార్ ఇందాక మీరు మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెప్పారు కదా, సో అన్ని ప్లేసెస్లో ఎందుకు ఉంది సార్ మేడం టుసాట్స్ మ్యూజియం? ఇది పర్యాటకులను ఆకర్షించడం అనమాట. పర్యాటకుల సంఖ్య ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ సహజంగా మ్యూజియంస్ పెడతారు. మనం మ్యూజియం ఎక్కడికైనా మనం సింగపూర్ వెళ్ళాము ఉదాహరణకు. సింగపూర్కి పర్యాటకుల మీద ఆధారపడి ఉంటుంది సింగపూర్. దుబాయ్ పర్యాటకుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అలాగే ఆమ్స్టర్డామ్ పర్యాటకులు బాగా వెళ్తారు. బ్యాంకాక్ పర్యాటకులు బాగా వెళ్తారు. ఎక్కడైతే పర్యాటకులు బాగా వెళ్ళే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మ్యూజియం పెడతారనమాట. సో ఎవరైనా వచ్చినప్పుడు చూడటానికి అనువుగా ఉంటుంది. ఒక లండన్కి పెట్టారనుకోండి, మనం లండన్కి ఎంతమంది వెళ్ళాలి లండన్కి? దుబాయ్ అనుకోండి, మనలాంటి వాళ్ళకి 15,000 పెట్టుకుంటే దుబాయ్కి వెళ్ళిపోతాం, చూసి వస్తాం. సో ఢిల్లీలో కూడా పెట్టారు. భారతదేశంలో చాలామంది ప్రముఖులు 150 కోట్ల మంది అండి మనం. మరి మన కోసం ఒకటి కావాలిగా. సో చైనాలో 150 కోట్ల చైనా కూడా. హాంకాంగ్ అని ఒకటి పెట్టారు. అట్లా హాంకాంగు, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్, మన ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్లో కూడా పెట్టారనమాట. ముఖ్యంగా మీకు డౌట్ రావచ్చు, మరి ఏంటి సార్ రామ్ చరణ్ గారినేమో సింగపూర్లో పెట్టారు, అలాగే ఈయన అల్లు అర్జున్ గారి విగ్రహం ఏమో దుబాయ్లో పెట్టారు, ప్రభాస్ గారిది బ్యాంకాక్లో పెట్టారు, ఏంటి దీనికి ప్రాతిపదిక ఏంటి? సో ఒక్కొక్కళ్ళ విగ్రహాన్ని ఒక్కొక్క చోట పెట్టడం ఏంటి అనే మీకు డౌట్ రావచ్చు. మన భారతీయులు కాబట్టి ఢిల్లీలో పెట్టచ్చు కదా. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కళ్ళు బాగా ఫేమస్ అవుతారు. పుష్ప సినిమా బాగా దుబాయ్లో బాగా ఆదరణ పొందింది. ఒక తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు దుబాయ్లో. అలాంటప్పుడు తెలుగు వాళ్ళ విగ్రహం ఒకటి అక్కడ కావాలి అనుకున్నప్పుడు దుబాయ్లో అయింది పెట్టారు. అలాగే బ్యాంకాక్ మన తెలుగు పర్యాటకులు చాలామంది వెళ్తుంటారు. బాహుబలి తర్వాత ఆసియా ఖండంలోనే ప్రభాస్ గారి చాలా ఫేమ్ అయ్యారు. అందుకోసం ఆయనది బ్యాంకాక్లో పెట్టారన్నమాట. అట్లానే ఇప్పుడు ఈయన సింగపూర్ కూడా పర్యాటక ప్రాంతం కదా. మనం సింగపూర్కి తమిళియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సింగపూర్ కూడా పర్యాటక ప్రాంతం కాబట్టి ఇండియన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. అందుకోసం అంటే ప్రతి మ్యూజియం దగ్గర ఎవరైనా తెలుగు వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి. ఇక్కడ మనం రిజర్వేషన్స్ చేస్తాం కదా. సో పలానా వాళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉండాలి, పలానా వాళ్ళు ఇక్కడ ఉండాలంటే అటు తెలుగు వాళ్ళు ఒకళ్ళు, తమిళ వాళ్ళు ఒకళ్ళు అట్లా పెడతారనమాట. ఆ రకమైన ప్రాతిపదికన అక్కడ పెట్టడం జరిగింది. రైట్. సో ఇప్పుడు లండన్ నుంచి సింగపూర్కి అయితే షిఫ్ట్ చేస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.